మనం ఉన్నా లేకపోయినా కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ట్యాంక్ని మెయింటైన్ చేయటం ఉంటామే. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి దాని గురించి ఆలోచన అవసరం లేదండి. వాటర్ అనేది ఉందా లేదా ట్యాంక్లో అనేది అవసరం లేదు. ఈ రోజుల్లో వాటర్ లేకుండా ప్రతి ఇంటికి ఏ పని జరగదు. అది 24/7 మనకి అవసరమే. ఎనీ టైం మనకు అవసరం ఉంటుంది. సో ఇది మిడ్ నైట్ అయిపోయినా కానీ మళ్ళీ మిడ్ నైట్ వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ ట్యాంక్ వెళ్ళి చూసుకోవడం అనేది హైలీ పాసిబుల్. డే అండ్ నైట్ ఏదైతే ఉందో ఇది 24/7 ఉంటుంది కాబట్టి ఎప్పుడు లెవెల్ డౌన్ అయితే అప్పుడు అది ఆన్ చేసుకుంటుంది, ఆఫ్ చేసుకుంటుందండి. సో ఈ ప్రోడక్ట్ వల్ల అందరికీ నాట్ ఓన్లీ ఏదో ట్యాంక్ ఫిల్ అవ్వటం వల్ల ఏదో సేవ్ అవుతుందంటే వాటర్ సేవ్ అవటం కాదు, వాళ్ళు పవర్ కూడా సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ టైం అండ్ ఎనర్జీ. ఈ రోజుల్లో అందరూ బిజీ షెడ్యూల్స్ పాయింట్ ఆఫ్ నుండి వితౌట్ మోటార్స్ అసలు మనకి సౌండే లేని మోటార్ని మనం యూజ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క 1 వీక్లో 1 or 2 టైమ్స్ మర్చిపోయే చాలా మంది ఉన్నారండి ప్రతి ఇంట్లో. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కానీ నవేడేస్ ఉన్న ఫోన్ కాల్స్ ఏదో మాట్లాడతాం, ఫోన్ కాల్ వస్తుంది, మాట్లాడిపోయి చూస్తాం, మన పని చూసుకుని మనం వెళ్ళిపోతుంటాం అంతే. కొందరైతే వాళ్ళు లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇది కారిపోయి మోటార్ బర్న్ అయ్యి మమ్మల్ని పిలిచి సార్ మేము మర్చిపోతున్నాము మీ ఇన్స్ట్రుమెంట్ ఫిట్ చేయండి అనేవాళ్ళు కొందరు ఉన్నారు. కొందరైనా పెద్దవాళ్ళు సార్ మేము ఒక హౌస్ మాది టెండెన్స్కి ఇచ్చామండి, వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, ఆన్ చేస్తున్నారు కానీ ఆఫ్ చేయట్లేదు, వాటర్ మొత్తం కారిపోవడం కాదు మా మోటార్ కూడా కాలిపోతుంది, ముందు మీరు మా టెండెన్సీ ఉన్నటువంటి ఆ ఇంటికి పెట్టండి తర్వాత మా ఇంటికి పెట్టండి అన్నట్టు. ఫస్ట్ వాళ్ళు అలా వాడుకోవటం, చూడటము, సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పెట్టించుకోవటం. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళు కూడా చూడటము, అసలు నిజంగా ఇది సెట్ అవుతుందా, మార్కెట్లో ఇది అంత బాగా సెట్ అవ్వలేదని చెప్పి అంటున్నారు. అసలు ఇది చూద్దాం అని పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. లక్కీగా ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే అండి, మాతో పాటు ఎంతోమంది ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా. ఆ ఓనర్స్ కూడా వాళ్ళు తయారు చేయొచ్చు సిస్టమ్ని, కానీ దే ఆర్ రెస్పెక్టింగ్ మా ప్రోడక్ట్ని. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మేబీ మేము చేసుకున్నా కానీ ఇంత బెస్ట్ ఫీచర్స్ పెట్టి ఇంత బెస్ట్ క్వాలిటీతో మేము చేయలేకపోవచ్చు. శ్రీనివాస్ గారు మీదే పెట్టండి మా ప్రోడక్ట్, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ మా యూనిట్కి మీదే పెట్టండి, హౌస్కి మనం పెట్టండి అనే విధంగా. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు డీలర్స్ కూడా స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళింది ఫస్ట్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, తర్వాత డీలర్షిప్ అనేది స్టార్ట్ చేసాము. 2017 నుంచి మేము చెబుతూ వస్తున్నాము. హైదరాబాద్ వరకు మాత్రం మేము డైరెక్ట్గా శ్రీ పరంధామ టెక్నాలజీస్ అనేది డైరెక్ట్గా ఎండ్ కస్టమర్కి వెళ్తున్నామండి. సో బయట ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏపీ అండ్ తెలంగాణ కావచ్చు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ అనేది మేము ఇస్తాం, డీలర్షిప్ ఇచ్చేస్తామండి. సో వాళ్ళకి డీలర్ ప్రైజ్ ఇచ్చేసి మేము టెక్నికల్ సపోర్ట్ చేస్తాము. వితౌట్ సర్వీస్ అనేది మేము అసలు మా ప్రోడక్ట్ని డీలర్షిప్ ఇవ్వమండి. అంతే విధంగా మేము ఓఈఎంస్ అనేది సపోర్ట్ మేము చేయము. ఎందుకంటే మేము ఓఈఎం అనేది ఇచ్చినట్లయితే వాళ్ళు స్టిక్కర్స్ అమ్ముకుంటారు, తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ సర్వీస్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే మా ప్రోడక్ట్ అనేది ఇప్పుడు వరకు 3500 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మేము హైదరాబాద్లో మాత్రం ఇన్స్టాల్ చేసామండి. ఇప్పుడు వరకు 2000 ఇన్స్ట్రుమెంట్స్ పైనే డీలర్స్ అనేవి పెట్టారండి బయట. మేము 3500 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కూడా ఎగ్జిబిషన్ స్టాల్కి వస్తున్నాము అంటే మా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, మా ప్రోడక్ట్ యొక్క రిలయబిలిటీ, దాని స్టెబిలిటీని కన్ఫర్మ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా పనిచేస్తుంది అనేది. సో ఈ ప్రోడక్ట్కి ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూస్, వీఆర్ వెరీ అగ్రెసివ్లీ మేము అడ్రస్ చేసామండి. ఒకటి, దాని యొక్క పవర్ రేటింగ్ ఏదైతే ఉన్నాయో ఆ రేటింగ్ అనేది మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తాము. క్వాలిటీలో నో కాంప్రమైజ్. అలాగే యూనిక్ టెక్నాలజీ ఇన్ ది సెన్సింగ్. మేము ఏదైతే వాటర్ సెన్సార్ని సెన్స్ చేస్తామో అది డిఫరెంట్ టెక్నాలజీ అండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీబడి అంటే వాటర్ సెన్సార్స్ అనేవి సీలింగ్ పడతాయండి అని అందరూ అంటారు, దానివల్ల ఫ్లోట్ వాడుతుంటారు. ఫ్లోట్ వాడటం వల్ల ఏమవుతుందంటే అండి, ప్రతి ఒక్క ఇయర్కి అంటే ఫ్లోట్లో ఒక 800 ఆపరేషన్స్ 1000 ఆపరేషన్స్ లాగా ఉండి దాని తర్వాత ఫ్లోట్ అనేది ఫెయిల్ అవుతుందండి లోపల. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క 1 year 1.5 yearకి వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో మేమేమనుకున్నామంటే మా ప్రోడక్ట్ అనేది మెయింటెనెన్స్ ఉండకూడదు, ఒక్కసారి ఫిట్ చేసామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలి, మినిమం 10 years అనేది మా ప్రోడక్ట్ని వాడాలి వాళ్ళు. సో దాని గురించి ఈ టెక్నాలజీ మీద ఎక్కువ మేము వర్కౌట్ చేసాము. లక్కీలీ మేము చాలా అగ్రెసివ్గా దాన్ని డిఫరెంట్ ప్లేసుల్లో క్యాలిబ్రేట్ చేసాము. సో అన్ని చోట్ల కూడా మాది ప్రాపర్గా వితౌట్ ఎనీ స్కేలింగ్ అనేది ఫార్మేషన్ లేకుండా దానికి అదే డిజాల్వ్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది, వాటర్ వచ్చినప్పుడు అదే క్లియర్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ పెట్టండి, ప్రాబ్లమ్ వస్తుంది, క్లీన్ చేయండి అంటాం. శ్రీ పరంధామ టెక్నాలజీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అస్త్రా బ్రాండ్తో వస్తుందండి. ఈ బ్రాండ్ నేమ్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు ఎవరు కూడా సెన్సార్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా అదే క్లీన్ అవుతుంది. ఏదైనా ఉన్నట్లయితే టెక్నికల్ ఇష్యూస్ తప్ప ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో 100% మాకు మెయింటెనెన్స్ అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ని మినిమం 10 years అనేది ఈజీలీ మనకి లైఫ్ సైకిల్ అనేది ఇస్తుందండి. ఆ విధంగా మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. ఈ రోజుల్లో అమెజాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆన్లైన్లో చాలా మంది ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీకు 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ అలా ఉంటాయండి. ఆ ప్రోడక్ట్స్ ఒక 1 HP మోటార్
1.5 హెచ్పి మోటార్, దాని తర్వాత మోటార్స్కి సపోర్ట్ కంపాటబిలిటీ కాదు అంటారు. మా ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మీరు 0.5 హెచ్పి మోటార్ తీసుకున్నట్లయితే 0.5 హెచ్పి, 1 హెచ్పి, 1.5 హెచ్పి, 2 హెచ్పి, 2.5 హెచ్పి, లాస్ట్ 3 హెచ్పి, దాని తర్వాత 3 ఫేజ్లో మనకి 3 హెచ్పి, 5 హెచ్పి, 7 హెచ్పి. మీరు లోయర్ టు హైయర్ ఎండ్ వరకు వితౌట్ డివైస్ మోడిఫై చేయకుండా సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ మోటార్స్కి సేమ్ డివైస్ అనేది మీకు కంపాటిబిలిటీ వస్తుందండి. ఇది వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది మార్కెట్. ఎందుకంటే చాలామంది స్టార్టర్లు తయారు చేస్తారు, వాళ్ళ స్టార్టర్స్కి వాళ్ళ కంపాటిబిలిటీ ఇవ్వలేకే మానేశారండి వాటర్ వాళ్ళు తయారు చేయడం. కానీ మేము ప్రౌడ్గా చెప్పగలుగుతాము, ఎన్ని రకాల స్టార్టర్లు ఉన్నాయో మార్కెట్లో, అవి ఎన్లాక్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, సింగిల్ ఫేజ్ కావచ్చు, 3 ఫేజ్ కావచ్చు, అన్ని రకాల స్టార్టర్స్కి మాది 100% కంపాటబిలిటీ ఇస్తుంది అని చెప్పట్లేదు, ఇస్తుంది. ఇప్పుడు వరకు మేము ప్రూవ్ చేస్తాము. ఎందుకంటే 2017 నుంచి మేము రన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు మేము ఏపీ తెలంగాణలో ఉన్నామండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము తమిళనాడుకి మన ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, వాటర్ ఎక్స్పోకి పెట్టాము. సో నెక్స్ట్ వీక్ ఈజ్ దట్ పుణే ఎగ్జిబిషన్ నడుస్తుందండి. సో ఆల్ ఓవర్ ఇండియా ప్రోడక్ట్ అనేది ప్రమోట్ అవ్వాలి, అందరికీ వెళ్ళాలి, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అందరికీ అవసరం ఉంటుంది. సో మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ ప్రతి ఇంటికి ఇలాంటి ప్రోడక్ట్ అనేది వాళ్ళ ఎనర్జీని, ఆల్మోస్ట్ వాళ్ళ టైంని అండ్ మనీ చాలా సేవ్ చేస్తుందండి. సో టెక్నాలజీ మనకు వస్తుంది కానీ స్టిల్ దీన్ని మనం ప్రాపర్గా వాడుకోవట్లేదు ప్రతి ఇంటి వాళ్ళు. సో కొందరు మాట్లాడతారు, సో మీరు ఇంత టెక్నాలజీ చేశారు కదండి, మా మొబైల్ యాప్కి ఇస్తారా అని చెప్పి. అసలు మీరు మోటార్ చేయవద్దనే కదా మేము పెట్టింది, మళ్ళీ మీరు వెళ్ళి మొబైల్తో చూసుకుని మీరు ఆపరేట్ చేయొద్దనే కదా. మీరు ఒక్కసారి పెట్టారు అంటే మర్చిపోవడం, ఇంకా ఆ వాటర్ని ఫిల్ చేయాలనే విషయం ఏదో ఉందో సిస్టమ్ కంప్లీట్గా కేర్ తీసుకుంటుంది. ఇంకా మీరు మళ్ళీ మొబైల్ యాప్కి వెళ్ళి చూసుకుని మళ్ళీ మీరు ఆపరేట్ చేస్తే బటన్ మనకి ఏం అవసరం లేదు. ఇంకా 24/7 మీకు కానీ వాటర్ రాకపోతే డైరెక్ట్గా మాకు కాల్ వస్తుంది సింపుల్గా. ఎందుకంటే మోటార్ వాళ్ళని కాల్ చేయరు, స్టార్టర్ వారికి కాల్ చేయరు, డైరెక్ట్గా ఓన్లీ వాటర్లో కంట్రోల్ సిస్టమ్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ దట్ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారండి మా టెక్నికల్ పర్సన్స్. 2015 నుంచి కూడా మేము టెక్నికల్గా ఇంటర్నల్గా ఒక టీంని ఎస్టాబ్లిష్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ సర్వీస్ అనేది ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్కి, ముఖ్యంగా ఇలాంటి యూసేజ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి సర్వీస్ సపోర్ట్ చేయలేకపోతే చాలా కష్టం అండి. అందు గురించి మేము ఆన్లైన్ ప్రోడక్ట్ గురించి, మేము ఆన్లైన్ సేల్ గురించి ఎక్కువ మేము ఫోకస్ పెట్టలేదండి. మేము ఎలా ఫోకస్ పెడతామంటే డైరెక్ట్గా సర్వీస్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. డీలర్స్ కూడా సర్వీస్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే మా ప్రోడక్ట్ మేము వాళ్ళకి డీలర్కి మేము ఇవ్వమండి. ఎందుకంటే ఏ చిన్న రిక్వైర్మెంట్ ఏదొచ్చినా కానీ, ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మాకు ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా సిస్టంలో ఇమీడియట్లీ బైపాస్ చోట ఉంటుందండి. మీరు బైపాస్లో పెట్టి ఇమీడియట్గా మీరు మోటార్ మళ్ళీ యాజిటీస్గా ఆన్ చేసుకుని మాకు కాల్ చేసినట్లయితే మా వాళ్ళు షెడ్యూల్ చేసుకుని వచ్చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తారు. అంటే 24/7 వాళ్ళకి ఎనీ టైం యూసేజ్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మా ప్రోడక్ట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఇమీడియట్లీ బైపాస్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ మోటార్ని ఆన్ చేసుకోవచ్చు మాన్యువల్ మోడ్లో. సో మా వాళ్ళు ఇమీడియట్లీ షెడ్యూల్ చేసి 1-2 డేస్లో మీకు వాళ్ళు రెక్టిఫై చేసి చేస్తారండి. సేమ్ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో. డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ అనేది ఎప్పుడు సఫర్ అవ్వకూడదు. ఎప్పుడైతే కస్టమర్ సఫర్ అవ్వకుంటారో వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఇంకా కొంచెం మాకు అగ్రెసివ్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. లేదనుకోండి మేము ఇలా ఎగ్జిబిషన్ రావడానికి మాకు చాలా కష్టం అవుతుంది. చెప్పాలంటే ఇండియాలో మోస్ట్లీ మేము ఒక్కలమేనేమో ఈ వాటర్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఇన్ని ఎగ్జిబిషన్స్ పెడుతూ ఇంత అవేర్నెస్ తెప్పించిన వాళ్ళము. ఎందుకంటే ఏ ఒక్క కంపెనీ వాళ్ళు ఇంత బాగా ఎగ్జిబిషన్స్ ప్రోడక్ట్ క్వాలిటీలో మెయింటైన్ చేసి, సర్వీస్ మెయింటైన్ చేస్తూ, క్వాలిటీ ఇస్తూనే దీని యొక్క అవేర్నెస్ పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది వన్ అండ్ ఓన్లీ శ్రీ పరంధామ టెక్నాలజీస్. చాలా మంది సింపుల్గా అంటారు ఇదండి వాటర్ దండి అని చెప్పి. ఇప్పుడు ఎన్ని టెక్నాలజీ వాడినా కానీ మోస్ట్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాటిలో వన్ ఈజ్ దట్ మనకు పవర్ అండి, తర్వాత వాటర్. మీరు ఎంత బాగా సోషల్గా వెళ్ళినా కానీ మనమంటూ ఏం చేయగలుగుతాం అన్నప్పుడు మనమంటూ వేస్ట్ చేయగలసిన మనం వేస్ట్ చేయకూడదు అని చెప్పగలిగే దాంట్లో వాటర్ ఒకటండి నెక్స్ట్ వాళ్ళకి. సో మనం ఎంత బాగా వాడుతున్నాం వాటర్ని, వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎంతవరకు మనం కేర్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం మనకి. సో దాంతోపాటు మనకున్న టెక్నాలజీని మనం ఎంత బాగా వాడుకుంటున్నాం. సో మనకున్నటువంటి విషయాలు ఏంటంటే బయటకు ఉన్నటువంటి ఇంపోర్ట్ చేసిన టెక్నాలజీ మీద ఉన్నటువంటి మక్కువ మన ఇండియన్లో తయారు చేసినటువంటి టెక్నాలజీ మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో చాలామందికి తెలుసు బయట కంపెనీ ఏదైతే బయట దేశాల్లో చేస్తున్నటువంటి కంపెనీ టెక్నాలజీలు ఉన్నాయో మోస్ట్లీ మన ఇంజనీర్స్ అయి ఉంటారు, అక్కడ ఆ టెక్నికల్ ఇంజనీర్స్ అయి ఉంటారు. సో మన టెక్నాలజీలో వీఆర్ ది ఎక్స్పర్ట్స్ అనే విషయం ఎవరిబడి గ్లోబల్గా తెలిసిన విషయమే. కానీ మన యూసేజ్ కావాల్సినటువంటి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, అంటే మన స్పెసిఫికేషన్ ఎక్కడ ఎలా ఉందో మన ఇండియాలో, మన హైదరాబాద్లో, మన
ఈచ్ స్టేట్స్లో దానికి తగ్గట్టుగా మనం టెక్నాలజీ చేసుకున్నప్పుడు మనం 100% ఫుల్ఫిల్ చేయగలుగుతామండి. బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనకు అది ఏ విధంగా ఫిట్ కాంది. సో అంటే సెమీగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఫిల్ఫిల్ అనేది ఉండదు మనకి ఫంక్షనల్గా చెప్పాలంటే. మేమేం చేస్తున్నామంటే అలాంటి వాటిని కస్టమైజ్ ఉన్నా కానీ వీ కెన్ మేక్ కస్టమైజ్డ్ ఆల్సో. అంటే ఈ ప్రోడక్ట్ ఈ స్టేట్స్కి ఇలా కస్టమైజ్ కావాలి, ఓకే దెన్ ఫైన్, మేము దాన్ని టెక్నాలజీని మోడిఫై చేయగలుగుతాం. ఎందుకంటే అండి మాకు ఉన్నటువంటి మెయిన్ స్ట్రెంగ్త్ R&D ఇన్ హౌస్. మాకు మోర్ దాన్ ఇప్పుడు దీనికి R&D చేస్తుంది నేనేనండి. మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు R&Dలో. ఈ ఎలక్ట్రానిక్స్ ఆటోమేషన్లో నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల దీన్ని ఎన్ని రకాలుగా ఆటోమేషన్ చేయవచ్చు, దీని క్వాలిటీ ఎంతవరకు ఇవ్వచ్చు, దీని యొక్క ఎఫర్డబుల్ ప్రైస్ మనకి ఏ విధంగా అందివ్వాలి ఈచ్ హౌస్ ఓనర్కి. సో ఇన్ని రకాలుగా ఆలోచించి చేసిన ప్రోడక్ట్ అండి ఇది మాకు. సో మాకు తెలిసినంత వరకు అందరికీ ప్రతి ఇంటికి మా ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి, అందరూ కూడా ఈ ప్రోడక్ట్ పెట్టుకొని టెక్నాలజీ యొక్క కంఫర్ట్నెస్ని ఎంజాయ్ చేయాలి వాళ్ళు. అలాగే వాటర్ని సేవ్ చేసుకుంటూ వాళ్ళ పవర్ బిల్స్ కూడా తగ్గించుకుంటూ కంఫర్ట్గా ఉండాలనేది మా యొక్క ఎయిమ్ అండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఇది కొన్ని ఇళ్ళకు హౌస్కి సెట్ కావడం లేదని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకు సెట్ కాదు సార్ అది? ఎందుకంటే అండి ఒక ఇంటికి ఉన్నట్లయితే ప్రతి ఒక్క ఏరియా ప్రకారం చూసినట్లయితే మనకి బోర్వెల్ పడే విధానం మారుతూ ఉంటుందండి. ఒక ఏరియా ఉన్నట్లయితే మనకి ఒక 100 feet మనకి వాటర్ పడుతుంది. కొన్ని ఏరియాలకి వెళ్తే 400 feet వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ఏరియాలకి అయితే 700 feet వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ బోర్వెల్ లెవెల్స్ మారుతాయో అప్పుడు మనకి దాని యొక్క మోటార్ యొక్క కెపాసిటీ మారిపోతుంది. సో దాని గురించి మాట్లాడితే ఈ 1 HP మోటార్ 2 HP మోటార్ గురించి మాట్లాడుతున్నాము. ఈ 1 HP మోటార్ 2 HP మోటార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సింగిల్ ఫేజ్లో అనేది 3 phase అనేది 2 రకాల మోటార్లు తయారు చేస్తారండి. 3 phase మోటార్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ అండి. యాజ్ ఎలక్ట్రానిక్స్ కంట్రోలింగ్ తెలిసిన వాళ్ళకి 3 phase మోటార్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. అలాగే అంటిల్ 1 HP మోటార్ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీ అండి. 1.5 HP మోటార్ నుంచి 3 HP వరకు సింగిల్ ఫేజ్లో ఉన్న వాటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అండి ఇక్కడ ఒక ఫేజ్ మీదే చాలా హై కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ అనే దాన్ని మనం ప్రాపర్ కంట్రోల్ చేయకపోతే డివైస్ అనేది ఫెయిల్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఈ 3 phase దగ్గర పెట్టినప్పుడు సెట్ అయింది కదా, 1 HP దగ్గర సెట్ అయింది కదా అని చెప్పి ఈ 2.5 HP మోటార్ కూడా తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అంటే అక్కడ రేటింగ్ ఏంటి, దాని యొక్క టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఈ 2.5 HPs ఉన్నప్పుడు ఆ మోటార్ని ఎలా తయారు చేస్తారు, దాన్ని ఎలా రన్ చేయాలి, అసలు డ్రైవింగ్ అనే టెక్నాలజీ ఎలా ఉంటుంది, దానికి మోటార్ డ్రైవింగ్ అనేది అది చూసింది. అది కానీ దానికి తగ్గట్టుగా మనం రేటింగ్ పెట్టినట్లయితేనే మనకి ఈ మోటార్స్ అనేవి మనకి కరెక్ట్గా ఆపరేట్ చేయగలుగుతామండి. లేకపోతే ఏమవుద్దంటే మనకి ఈ మోటార్ ప్లేస్లో ఏ డివైస్ పెట్టారో ఆ డివైస్ అని ఫెయిల్ అవుతుంది సార్. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అచ్చా, దానివల్ల సెట్ కాకుండా ఉంటుంది, దానివల్ల సెట్ కాదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ సార్. అలాగే మీరు ఎంతో ముందు చెప్పినట్టుగా దీంట్లో బోర్వెల్కి ఒక రకంగా ఉంటుంది, సంప్కి ఒక రకంగా ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే సార్ ఈ HP పాయింట్ ఆఫ్ వ్యూ, రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అండి సింగిల్ ఫేజ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా. ఎందుకంటే 3 phase అనేది చాలా ఈజీ, అక్కడ కాంట్రాక్ట్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది. కానీ సింగిల్ ఫేజ్లో నాట్ ఓన్లీ కాంట్రాక్ట్, ఎంత కరెంట్ అయితే మోటార్ డ్రైవ్ చేస్తుందో అంత కరెంట్ని ఈ డివైస్ హోల్డ్ చేయగలగాలండి, లేదంటే ఆ డివైస్ ఫెయిల్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్ అండి. అన్ని రకాల ఇళ్ళకి ఇది సూటబుల్ కాకుండా ఉండటం కారణం ఇదే. వేరే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, మా ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కంపాటబిలిటీ అన్ని రకాల వాటికి ఒకే విధంగా రేటింగ్ పెట్టేస్తాం కాబట్టి సో ఇది ఓవరాల్గా అన్ని రకాల రేటింగ్స్ ఉన్న మోటార్స్కి సూటబుల్గా ఉంటుందండి. సార్ ఇక్కడ ఏమైనా జాబ్ వేకెన్సీస్ అలా ఏమైనా ఉన్నాయా సార్ వచ్చే వాళ్ళ కొత్త వాళ్ళకి? ఎస్ సార్, యాక్చువల్లీ మా ఇంటెన్షన్ కూడా మేము స్టార్ట్ చేసింది అదే సార్. ఇప్పుడు మా వరకు వచ్చేసప్పటికి మా మిస్సెస్ MCA సార్, టెక్నికల్, నేను టెక్నికల్. సో మేము టెక్నికల్ అయ్యి ఉండి మేము వెళ్ళి MSCలో జాబ్ చేయడం కన్నా కూడా మేము ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ దాని గురించి ఒక 10 మంది ఎంప్లాయీస్కి మనకు కానీ ఎంప్లాయ్మెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఇది స్టార్ట్ చేయడం అండి. ఎందుకంటే మీకు తెలిసిందే ఇప్పుడు ఇండియాలో ఇంజనీర్స్ కొదవలేదు. సో మనకి సో మెనీ మెంబర్స్ ఉన్నారు, ఇంజనీర్ కాలేజ్ చాలా మంది ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అండి మనకి ఇదంతా కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్లయితే మనకున్నటువంటి ఇంజనీర్స్ని మనం ఇక్కడ ప్రాపర్గా వాడుకోవచ్చు అండి. సో మేము అన్ని రకాలుగా చూస్తామండి. ఇప్పుడు నాట్ ఓన్లీ ద టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, R&D కావచ్చు, అండ్ మోర్ ఓవర్ మార్కెటింగ్ కావచ్చు. అన్ని విధాలా మాకు ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ మ్యాన్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తీసుకోవటం, వాళ్ళని ట్రైన్ చేయటము, ఈ ఫేర్ చెప్పటం. ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఎవరైనా చెప్పినట్లయితే ఈ ప్రోడక్ట్ గురించి అండి సరే చూస్తామండి కంపెనీలో ఆలోచిస్తారండి. కానీ మా ప్రోడక్ట్ అనేది అందరికీ
కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉపయోగపడే ప్రోడక్ట్ కాబట్టి ఇది ఏదో ఉంది మాకు అర్థం కావట్లేదు అనే క్వశ్చనే ఉండదు. అదే. జనరల్గా ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యే ప్రోడక్ట్ కాబట్టి ఇంకా చెప్పాలంటే టెక్నికల్గా వాళ్ళకి ఇంకా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. ఈ ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ముందుకు వస్తుంటారు. ఇప్పటికీ మాకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది సార్, ఎందుకంటే ఇంకా మేము దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాము. ఇప్పుడు వరకు మేమైతే కుషాయిగూడ ఈసెల్లో ఉన్నాం సార్ మా బ్రాంచ్. సో మేము దీన్ని ఇంకా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాలి. మేము అన్ని స్టేట్స్లో కూడా మా టెక్నికల్ సపోర్ట్ టీం అక్కడ పెడుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న డీలర్స్ డిస్ట్రిబ్యూటర్కి అది మెయిన్ సపోర్ట్ అవుతుందండి. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎంత బాగున్నా కానీ టెక్నికల్ సపోర్ట్ కూడా ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనేది మా ఇంటెన్షన్ సార్. సో మాకు హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ప్రతి ఈ స్టేట్లో మాకు మార్కెటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అయితే డెఫినెట్లీ కావాలి సార్. మాకైతే మ్యాన్ పవర్ అయితే ఉంది. ఎనీ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ నాన్ టెక్నికల్, దర్ ఇస్ నో ఇష్యూ. టెక్నికల్ పర్సన్స్ అనేట్లయితే నాకు ప్రోడక్ట్లోకి వస్తారు. నాన్ టెక్నికల్ పర్సన్స్ అనేది మాకు ఏంటి మార్కెటింగ్ కేటగిరీ మేము అట్లా మోడల్ చూస్తాము. ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు సార్. సో ఆబ్వియస్లీ మేము 100% వాళ్ళు ట్రైన్ చేసుకుంటాము. మేము వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం సార్. ఓకే సార్, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.